ఎందుకో తెలియదు, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళే మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతో బాధ కలుగుతూ ఉంటది కదా. ఐ డోంట్ నో, రియల్లీ చాలా మందికి సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యే ఉంటది. ఎవరినైతే మనం ఇష్టపడతామో వాళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నా, వాళ్ళు మనల్ని మాట్లాడకపోయినా, మన ముందే వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నా కూడా ఏదో తెలియని ఫీలింగ్. మరి ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలి అంటే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళే కదా మన లైఫ్ లో, ఇంకా చాలా మంది ఉన్నారు మన లైఫ్ లో అని చెప్పేసి మనకు మనం రియలైజ్ అవ్వాలి. ఎస్, ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవ్వో ఆ పర్సనే కాదు ఇంపార్టెంట్ నా లైఫ్ లో, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. వేరే వాళ్ళ వల్ల నేను ఎందుకు బాధపడాలి, నాతో ఉన్న వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటాను, నన్ను ఇష్టపడే వాళ్ళతో నేను మూవ్ ఆన్ అవుతాను అనే రియలైజేషన్ కలిగిందనుకోండి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నీలోకి వచ్చిందనుకోండి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా అస్సలు ఫరక్ పడదు తెలుసా. బికాస్ మనం ఉన్నది హ్యాపీగా ఉండడం కోసం, అంతేగాని వేరే వాళ్ళ వల్ల బాధపడడం కోసం కాదు. ఇష్టపడదాం, ఆ ఇష్టాన్ని మనలో ఉంచుకుందాం. మనం ఎంత ఇష్టం బయటికి చూపిస్తామో వాళ్ళు అంత ద్వేషాన్ని బయటికి చూపిస్తున్నప్పుడు మనం లోపల పెట్టుకుందాం. అప్పుడు వాళ్ళు ఆ ఇష్టాన్ని మిస్ అవుతారు కాబట్టి వాళ్ళే వన్ డే మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనలో దాచుకున్న ఆ ఇష్టాన్ని మొత్తాన్ని కూడా బయటపడదాం. దెన్ దే రియలైజ్ ఎగ్జాక్ట్ గా ఇప్పటిదాకా వాళ్ళు ఏం మిస్ అయ్యారు లైఫ్ లో అని చెప్పేసి. హౌస్ ఇట్, ఆలోచించండి. అర్థమైతే ఫాలో అవ్వండి, లేకపోతే ఆలోచించండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ లిసనింగ్. Download Moj. Download Moj.